10 సంవత్సరాలు మనకు అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నల్లగొండ పోయి, ఇందాక ప్రతాపన చెప్తుండే, నల్లగొండ పోయి మా మీద అసత్య ఆరోపణలు జూటా మాటలు మాట్లాడుతున్నాడని చెప్పడం జరిగింది. నల్గొండ నుంచి కేసీఆర్ ఏమన్నాడు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014వ సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మేము ఇవ్వడం జరిగిందో ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పనులు పూర్తి చేసినామని ఇవాళ నల్లగొండల దొంగ కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నేను మళ్ళా చెప్తున్నా, దొంగ కేసీఆర్, బూటకపు కేసీఆర్, లుచ్చా కేసీఆర్ ఇవాళ నల్లగొండలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 80% పూర్తి చేసిన అని అబద్ధాలు చెప్తున్నాడు. నేను ఇవాళ కేసీఆర్ కి సవాల్ చేస్తున్నా, ఈ షాద్నగర్ నడిబొడ్డున నుంచి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా కేసీఆర్ కి సవాల్ చేస్తున్నా, 80% పనులు పూర్తని అంటున్నావు కదా, ఈ ప్రాజెక్ట్ లో 12,42,000 ఎకరాలకి సాగునీరు అందించనీకే ఏర్పాటైనటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఈ 12,42,000 ఎకరాలల్లా నువ్వు గనక 80% పనులు పూర్తి చేస్తే ఈ 12,42,000 ఎకరాలలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చుండాలి? దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించాలి. ఇవాళ నేను చెప్తున్నా ఇవాళ అంబేద్కర్ సాక్షిగా ఆ 12,42,000 ఎకరాలల్లా మన పార్లమెంటులో లెక్క తీసుకుంటే కొడంగల్లో 1,17,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, నారాయణపేట్ల 63,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, మక్తల్లా 67,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, దేవరకద్రల 42,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, జడ్చర్ల 1,46,250 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి, మహబూబ్ నగర్ లా 15,336 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. మనం ఇవాళ ఉన్నటువంటి షాద్ నగర్ కి 79,996 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఈ షాద్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందుర్గు, చౌదరిగూడెం, ఫారూక్ నగర్, కేశంపేట, నందిగామ, కొత్తూరు ఈ మండలాలలో అక్షరాల 79,996 ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇవ్వాలి. కేసీఆర్ అడుగుతున్నా, రా నా ఎంబడి రా, ఇప్పుడు నువ్వు షాద్ నగర్ కి రా. ఈ 79,000 ఎకరాలలో ఏ ఒక్క ఎకరానికైనా నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు నిరూపించి సన్యాసం తీసుకుంటా, ముక్కు నీళ్ళకి రాస్తాయి. నా ఎంబడి రా, కొడంగల్కి పోదాము. కొడంగల్లో నువ్వు ఇయ్యాల్సిన 1,17,000 ఎకరాలలో 1 సెంటీమీటర్ భూమికైనా నువ్వు నీళ్ళు ఇస్తే నేను కొడంగల్ చౌరస్తాల ముక్కు నీళ్ళకి రాస్తా. నారాయణపేట నియోజకవర్గానికి రా, పోదాం, నిన్ను తోలుకపోతా, నేనే ఖర్చులు పెట్టుకొని నా బండిలో తోలుకపోతా. నారాయణపేట నియోజకవర్గంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 63,000 ఎకరాలలో ఏ ఒక్క ఎకరానికి నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు నిరూపిస్తే నారాయణపేట చౌరస్తాలో నేను ముక్కు నీళ్ళకి రాస్తా. మక్తల్కి తోలుకపోతా కేసీఆర్ ని. మక్తల్లో ఉన్నటువంటి 67,000 ఎకరాలకి నువ్వు ఏదైతే ఇస్తని చెప్పినావో ఏ ఒక్క ఎకరానికి నీళ్ళు ఇచ్చినా గానీ నేను మక్తల్లో ఉన్నటువంటి పడమటి ఆంజనేయ స్వామి సాక్షిగా అక్కడ ముక్కు నేలకు రాస్తానని చెప్తున్నా. రా, మహబూబ్ నగర్ చౌరస్తాకి రా, ఆడ 15,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను హామీ ఇచ్చినావు. ఏ ఒక్క ఎకరానికి మహబూబ్ నగర్ నీళ్ళు ఇచ్చినా క్లాక్ టవర్ దగ్గర నేను ముక్కు నేలకు రాస్తా. అట్లనే దేవరకద్రాల నువ్వు హామీ ఇచ్చిన 42,000 ఎకరాలకు, జడ్చర్ల 1,46,000 ఎకరాలకు ఏ ఎకరానికి నీళ్ళు ఇచ్చినా నేను అక్కడ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నా. ఈ కేసీఆర్ ఇట్లనే అబద్ధపు మాటలు చెప్పి దొంగ నాటకాలు ఆడితే టిఆర్ఎస్ నాయకులు మన ఊర్లలోకి వస్తే బట్టలు కూడా తీసి కొడతారని హెచ్చరిస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. కేసీఆర్ ఏం చెప్తున్నాడు, ఎంత ధైర్యంగా చెప్తావు నువ్వు 80% పనులు పూర్తి చేసినని. ఆయన ఏం చేసిండు తెలుసా, సుతపూస అనుకుంటుండు, మనకేం తెలియదు అనుకుంటుండు. ఈ ప్రాజెక్ట్ కి అంచనాలు వాళ్ళు పెంచి 35,200
35,200 కోట్ల అంచనాలు చేసిండ్రు పెంచి. మనం 10,000 కోట్లతోటి పూర్తి చేస్తామన్న ప్రాజెక్ట్ని 35,200కి అంచనాలు చేసి దాంట్లో 28,012 కోట్లు ఇప్పటికీ ఖర్చు పెట్టిండ్రు. ఆయన ఏం చెప్తుండో తెలుసా? ఖర్చు పెట్టిన దానికి పనులు పూర్తి చేసినామని చెప్తుండ్రు. సొక్కమైన పైసలన్నీ మింగిండ్రు. ఆ 35,000 కోట్లల్లో 28,012 కోట్ల పైసలు మింగిండ్రు, పైసలు బుక్కిండ్రు, కమిషన్లు తిన్నారు, పనులు చేయలేదు. 80% నిధులు మింగి 80% నిధులు మింగినోడు దొంగ మాటలు మాట్లాడుతూ 80% పనులు పూర్తి చేసిన అని చెప్తుండు. నేను ఇవాళ చెప్తున్నా పాలమూరు ప్రజలకు, మహబూబ్ నగర్ లోక్సభ ప్రజలకు ఇవాళ చెప్తున్నా, టిఆర్ఎస్ నాయకులు ఎప్పుడు మీ ఊర్లలోకి వచ్చినా, ఇగో కేసీఆర్ నల్గొండలో చెప్పిండు కదా 80% పనులు పూర్తి చేసినామన్నావు కదా, మా పొలాలకు నీళ్ళు ఎక్కడివి, మా పొలాలకు నీళ్లు చూపిస్తేనే మీరు మా ఊరికి రావాలని మాజీ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకులని ఊర్లలోకి వెళ్ళి తరిమి కొట్టాలని మహబూబ్ నగర్ పార్లమెంటు ప్రజలకు నేను ఇవాళ తెలియజేస్తున్నా. వీళ్ళేమో పనులు చేస్తున్నామని చెప్పి దొంగ నాటకాలు ఆడి పైసలన్నీ మింగిన్రు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు.